వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. కాక్రోచ్ జనతా పార్టీ నీట్ విద్యార్థుల సమస్యను తమ సమస్యగా భావిస్తున్నామని, నీటి విద్యార్థులకు అండగా పోరాటం చేస్తూ వారికి సరైన న్యాయం చేయడమే తమ నిరసన యొక్క అసలు లక్ష్యమని చెప్పి ప్రారంభించింది నిరసనని. అయితే ఇది రాను రాను పరీక్షల పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా అనే పదం పక్కన పడేసి, విద్యార్థి సమస్యలను పక్కన పడేసి, ఒక రాజకీయ కోణంలో దేశద్రోహం చేసే వ్యక్తులను ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ దేశ వ్యతిరేకంగా ఒక జంజీ, నేపాల్లో గనక మిగిలిన చోట ఎలాగైతే జంజీ రెచ్చిపోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారి ప్రభుత్వాన్ని కూలదోశారో, అలా ఇక్కడ భారతదేశంలోని జంజీని రెచ్చగొట్టి ఇక్కడి ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర చేస్తున్నారా అని ఒక సందేహం కలిగేలాగా చేశారు. ఎందుకంటే నీట్ పరీక్షల సమయంలో అవి రద్దవ్వడము, దాని మీద తల్లిదండ్రులకు, నీట్ పరీక్షలు రాసిన విద్యార్థులకు కొంత ఏమంటారు బాధ కలగడము, ప్రభుత్వం మీద కోపం రావడం, దీన్ని ఆసరాగా తీసుకొని మేము నిరసన చేస్తున్నాం అనగానే సాధారణ ప్రజలు, సమాజం, యువత అందరూ కూడా తమను ఆకర్షిస్తారు అనుకున్నారు. ఎందుకోనంటే అది తమ పిల్లల భవిష్యత్తు కాబట్టి అలాంటి సెన్సిటివ్ విషయాన్ని వీళ్ళు ఎంచుకున్నారు. కానీ కాలక్రమేణా అది ఎలా మారింది తెలుసా? సమస్య ఆధారంగా ప్రారంభమైన ఈ వేదిక జాతీయ రాజకీయాలు, వివాదాస్పద అంశాలు, సనాతన హైందవ ధర్మ వ్యతిరేకాలు, దేశద్రోహ మాటలు, ఉగ్రవాదులకు మద్దతులు, ఈ విధంగా మొత్తం రూటు మార్చుకుంటూ వచ్చారు. ఒకసారి ఆ వేదిక మీద నుంచి వచ్చిన డిమాండ్లు చెప్తాను, వినండి. వింటే వీళ్ళ దేశద్రోహ కుట్ర ఏంటి అనేది మీకు ఇట్టే క్లియర్గా అర్థమవుతుంది. ఆర్టికల్ 370. ఈ ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా ఈరోజు జమ్మూ కాశ్మీర్ ఎంత ప్రశాంతంగా ఉంది. ఆ రోడ్ల మీద క్రికెట్ ఆడుతున్నారు, అక్కడ ప్రజలు స్వేచ్ఛా వాయువుని పీలుస్తున్నారు. అలాంటి ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని మాట్లాడుతూ కాశ్మీర్ స్వేచ్ఛ గురించి డిమాండ్లు చేస్తున్నారు. ఇది దేశద్రోహం కాదా? ఒక పక్క నుంచి సిఏఏ అమలవ్వాలి, ఎన్ఆర్సీ అమలవ్వాలి, పౌరసత్వ సవరణ చట్టం జరగాలి, జాతీయ పట్టికను నెరవేర్చాలి. అలా చేయడం ద్వారా ఈ దేశంలో ఉన్న పరాయి దేశస్తులను వెళ్ళగొట్టొచ్చు, ఈ దేశంలో ఉన్న పౌరులందరికీ ఒకే చట్టం తీసుకురావచ్చు. అలాంటిది ప్రతి రాష్ట్రంలో తొందరగా అమలవ్వాలని ప్రజలు కోరుకుంటుంటే వీటిని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఇంకా విచిత్రం ఏంటి అంటే నిరసనకు రైతు కార్మిక సంఘాల ఎజెండాలను జోడించిండ్రు. విదేశీ నిధుల నియంత్రణ చట్టం FCRA బిల్లును వ్యతిరేకించిండ్రు. ఈ బిల్లు భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగపడే విదేశీ నిధులను అడ్డుకుంటుంది. అలాంటి వాటిని అడ్డుకోవడం ద్వారా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళందరికీ అడ్డుకట్ట వేయచ్చు. మరి అలాంటి బిల్లును ఎందుకు వీళ్ళు వెనక్కి తీసుకోవాలని చెప్తున్నారు? భారతదేశానికి ముస్లిం ప్రధాని కావాలి అనేలాగా, లేకపోతే మత విద్వేషాలను రెచ్చగొట్టేలాగా, వీధుల్లోకి వచ్చి హింసను సృష్టించండి అని, అలాగే ఉమర్ ఖలీదు, షర్జిల్ ఇమాం వంటి మతోన్మాద దేశ వ్యతిరేక వ్యక్తులకు మద్దతు తెలపడం, శ్రీరాముడి గురించి, హిందూ దేవతల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం, భరతమాతను అవమానించటం. ఇంకా అన్నిటికంటే ఘోరమైన విషయం తెలుసా? ఏదైనా ఒక నిరసన వెనుక ఉన్న శక్తులు ఎవరు అనేది తెలిస్తే ఆ నిరసన ఏ దిశగా సాగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కలా గుట్టు విప్పుతా చూడండి. కేజ్రీవాల్, ఆయన బృందం రాజకీయాల కోసం. ఇక సోనియా గాంధీ బృందానికి సలహాదారుడిగా ఉన్న సలీము. అన్నిటికంటే ఘోరాతి ఘోరం, నిషేధిత సంస్థ సిమీ మాజీ చీఫ్ ఉమర్ ఖలీద్ తండ్రి ఈ వేదికపైకి వచ్చిండు. బృందాకారత్, వామపక్ష నాయకులు, నక్సలైట్ అనుకూలవాదులు, లెఫ్టిస్టులు, ఆపు విద్యార్థి సంఘాలు, SFI, ASFI వీటన్నిటి భాగస్వామ్యం స్పష్టంగా కనబడుతుంది. ఇది నీటి ఉద్యమం కంటే కూడా హిందూ వ్యతిరేక, భారత్ వ్యతిరేక, మోదీజీ వ్యతిరేక, RSS ద్వేష ఉద్యమం అని స్పష్టమైంది. పార్లమెంటు మార్చుకు వస్తున్నాం, మొత్తం కమ్యూనిస్టు సంఘాలు, విద్యార్థి సంఘాలు గుంపుగా మారుతున్నాయి. వీళ్ళని ఏమనాలి? వీళ్ళ గురించి సోషల్ మీడియాలో తుకుడే గ్యాంగ్ అని ఇంకొకటని పేరు పెడుతుంటే తప్పే లేదనిపిస్తోంది.
వీళ్ళు ఆశిస్తోంది ఏంటంటే వీళ్ళు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా అక్కడ ర్యాలీగా వస్తే వీళ్ళ మీద కాల్పులు జరుపుతారు, లాఠీ చార్జ్ చేస్తారు. అలాంటి హింస ఏదైనా జరిగితే దాన్ని అడ్డం పెట్టుకొని యువతను రెచ్చగొట్టి వాళ్ళను బలి పశువుల్ని చేయాలి అని. ప్రాణాలు కాపాడమని రాయబారాలు నడిపి సేఫ్ జోన్లోకి వెళ్ళగానే ప్లేట్ మార్చి ఈ రకంగా అడుగులు వేస్తున్న వీళ్ళు నిజంగా విషసర్పాల కంటే కూడా మోస్ట్ డేంజరస్. ఈ భారతదేశంలో ధర్మం గెలుస్తుంది, కుట్రాకుతంత్రాలు ఎప్పటికీ గెలవవు. భారతీయ యువత ఈరోజు తాము సాధించడం మీద దృష్టి పెట్టాయి, అంతేగాని ఇలాంటి కుళ్ళు కుతంత్రాల చేతుల్లో చిక్కుకోవాలి అనుకోవట్లేదు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.